హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గర, గుంటూరులో. మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్. ఈ రోజు చాలా ఇంపార్టెంట్. ఏం తినాలండి ప్రెగ్నెన్సీలో, ఏం తినకూడదు, ఏం తినాలో చెప్పండి, మా అమ్మ ఏం తినట్లేదు అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో మనం తినే ఆహారం వల్లనే బేబీ పెరుగుతుంది. ఇంకా వేరే ఏ విధంగానూ బేబీ బరువు పెరగదు. ఓన్లీ ఆహారం వల్లనే పిండం బరువు పెంచుకోవచ్చు అన్నమాట. సో నాకు రోజు 3 సార్లు అన్నం తినటం అలవాటు, ఇంకా అంతకంటే ఎక్కువ నేనేం డైట్ తీసుకోను, నాకు ఇష్టం ఉండదు, ఎక్కువ సార్లు తినలేను అంటా ఉంటారు చాలా మంది. సో మదర్ తిన్న ఆహారము బేబీకి బొడ్డు పేగు ఉంటాం కదా, ఆ పేగు ద్వారా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా లోపలికి ప్లసెంటాలోకి వెళ్ళి ప్లసెంటా అంతా బేబీకి న్యూట్రిషన్ ఇస్తుంది. సో రోజు 3 టైమ్స్ ఏ మీల్ కాకుండా 5 మీల్స్ ఏ డే తీసుకోవాలి. చిన్న చిన్న కొంచెంగా షార్ట్ ఇంటర్వెల్స్. మార్నింగ్ ఒకసారి, మళ్ళీ 11 o'clock ఒకసారి, 1 o'clock ఒకసారి, ఈవినింగ్ 5-6 ఒకసారి, రాత్రి ఒకసారి పడుకునేప్పుడు, ఇలా డేలో తీసుకునే ఆహారం 5 మీల్ లాగా స్ప్లిట్ చేసి తీసుకుంటే బేబీ బాగా వెయిట్ పెరుగుతుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, చాలా ఫన్నీగా అనిపిస్తుంది, మా ఇంటి దగ్గర వాళ్ళు ఇంకా మెడిసిన్స్ ఆపేసేయి, బేబీ బరువు ఎక్కువ పెరిగితే మామూలు డెలివరీ అవ్వదు అని చెప్తారు, అందుకని నేను టాబ్లెట్స్ వేసుకోవడం మానేశానండి అని చెప్తారు. 100% రాంగ్. ఎందుకంటే అస్సలు ఏ మందులు బేబీ బరువును పెంచలేవు. ఓన్లీ మదర్ తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే బేబీ పెరుగుతుంది. మెడిసిన్స్ వాడేది ఎందుకంటే మీకు బ్లడ్ తగ్గిపోకుండా, ఎముకల్లో కాల్షియం తగ్గిపోయి వీక్ అయిపోయి వంగబడిపోతారు. డెలివరీ ఇవ్వగానే ఇలా వంగిపోతారు లేడీస్. అలా వంగిపోకుండా కాల్షియం బోన్స్ అన్ని పుష్టిగా ఉండటం కోసం మాత్రమే మెడిసిన్స్ వాడతాం. సో ఆహార పదార్థాలు ఏవేవి మంచి బేబీకి అంటే మెయిన్ గా ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉంటాయి, ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. పాలకూర చాలా మంచిది. రోజు ఆకుకూరలు ఏదో విధంగా పప్పు, పులుసు, పచ్చడి ఏదో ఒక రూపంలో ఆకుకూర మనకు ఆహారంలో ఉండేటట్టు చేసుకోవడం వల్ల ఆ ఫోలిక్ యాసిడ్ వల్ల మన బేబీకి బ్రెయిన్ బాగా డెవలప్ అయిపోయి బ్రెయిన్ లో ఉన్న సెల్స్ అన్ని చక్కగా గ్రో అవుతాయి అన్నమాట. అది కాకుండా ఇంకోటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్. ప్రోటీన్ దేనిలో ఉంటుందంటే ఎగ్స్ రోజు ఒక 2 ఎగ్స్ ఆమ్లెట్ లేకపోతే బాయిల్ చేసుకునో లేకపోతే కర్రీ చేసుకునో డైలీ ఒక 2 ఎగ్స్ ఆహారంలో ఉండేటట్టు చూసుకోవాలి. అవి కాకుండా ఇంకా ఆహారంలో ప్రోటీన్, స్ప్రౌట్స్, మొలకలు ఉంటాయి కదా, మొలకల్లో కూడా మంచిగా ఉంటుంది. నియాసిన్ అవి దొరుకుతాయి అనమాట, దాంట్లో సమృద్ధిగా ఉంటాయి. దాని వల్ల ప్రోటీన్ వల్ల కొంచెం బాడీ బిల్డ్ అవుతుంది, బేబీ కూడా బోన్ సైజ్ స్ట్రెంగ్తన్ అవుతాయి అనమాట. స్ప్రౌట్స్ దేనిలో ఉంటాయంటే మామూలుగా ఏమైనా మన పెసలు, జొన్నలు, బొబ్బర్లు, శనగలు వీటన్నిటిలో కూడా ప్రోటీన్ రిచ్ గా ఉంటుంది. అవి కాకుండా ఇంకా మిల్క్ డైలీ ఒక లీటర్ మిల్క్ తీసుకునేటట్టు ఉండాలి. 1 లీటర్ మిల్క్ కానీ లేకపోతే మిల్క్ ప్రొడక్ట్స్ లైక్ పెరుగు, పాలు, చీజు, ఏదో విధంగా మిల్క్ ప్రొడక్ట్స్, పన్నీరు, వీటన్నిటిలో మిల్క్ సమృద్ధిగా ఉంటుంది, కాల్షియం రిచ్ అనమాట అది. సో మిల్క్ డైలీ మార్నింగ్ ఓ పెద్ద గ్లాస్, ఈవినింగ్ ఓ పెద్ద గ్లాస్, నైట్ పడుకునేప్పుడు. సో ఆ మిల్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమైనా మా మిసెస్ కి నేను రోజు డ్రై ఫ్రూట్స్ తెచ్చి పెడతానండి, చాలా కాస్ట్లీ అని చెప్తూ ఉంటారు హస్బెండ్స్. చాలా కాస్ట్లీ డ్రై ఫ్రూట్స్ ఎన్ని తినక్కర్లేదు, ఒక 100 grams తీసుకున్నా చాలు. అవి ఏవైనా కూడా మనకి బాదాం గాని, వాల్నట్స్ కానీ, జీడిపప్పులు కానీ, పిస్తా గానీ ఏదైనా కూడా ఒక 100 grams ఉండేటట్టు నైట్ సోక్ చేసుకొని నీళ్ళలో నానబెట్టేసుకొని పొద్దున్నే లేసి తీసుకోవడం వల్ల ఆ దాంట్లో నుంచి మనకి యాంటీ ఆక్సిడెంట్స్, ఎల్ఆర్జినిన్ అవన్నీ ఎక్కువ ఎంజైమ్స్ రిచ్ గా దొరుకుతాయి అన్నమాట. అండ్ వైటమిన్ సి ఫుడ్స్ బత్తాకాయలు, ఆరెంజెస్, నిమ్మకాయలు ఇవన్నీ విటమిన్ సి రిచ్ గా ఉంటాయి. దీనివల్ల మన బేబీ స్కిన్ చాలా స్మూత్ గా చక్కగా తయారవుతుంది. అండ్ మదర్ తినే ఫుడ్ ఏం తిన్నా కూడా తిన్నది వంట పట్టాలి, అబ్జార్బ్ అవ్వాలి అంటే వైటమిన్ సి ఎక్కువ ఉండటం వల్ల మనం తీసుకున్న ఫుడ్ అబ్జార్ప్షన్ ఎన్హాన్స్ అవుతుంది. సో వైటమిన్ సి ఫుడ్స్ తీసుకోవటం చాలా అవసరం అన్నమాట. ఇంకా తీసుకోవాల్సిన ఏమి అంటే నాన్ వెజిటేరియన్ లో ఫిష్ ఇంపార్టెంట్. ఫిష్ లో చాలా ఎక్కువ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దానివల్ల పిల్లలకి నరాల డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అన్నమాట. సో మిగిలిన చికెన్, మటన్ కన్నా ఫిష్ మంచిది. ఇంకా నేను చెప్పిన ఈ 7-8 ఫుడ్స్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ మీకు ఇష్టం ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. నేను చెప్పిన ఒకే ప్రోటీన్ అంటే ఒకటే ఎగ్ అని చెప్పలేదు. శనగలో, బొబ్బర్లో, పెసలో ఒకటి చెప్పానుగా, ఉడకబెట్టుకొని తినొచ్చు, మొలకలు వచ్చినవి తినొచ్చు, గుగ్గిళ్ళు చేసుకొని తినొచ్చు, ఏదో విధంగా. సో ప్రోటీన్ కి అది కాల్షియం పాలు తీసుకోవాలి, మళ్ళీ ఎగ్స్ తీసుకోవాలి, రోజు ఆకుకూరలు, ఇవన్నీ ఈ 7-8 నైట్ ఎవ్రీడే మన ఆహారంలో ఉండేటట్టు చూసుకుంటే మీ బేబీకి బాడీ డెవలప్మెంట్, బ్రెయిన్ డెవలప్మెంట్, స్కిన్ గ్రోత్, బోన్స్ అవన్నీ స్ట్రెంగ్తన్ అవుతాయి. మీకు
కూడా వీక్ అయిపోకుండా బ్లడ్ తగ్గిపోకుండా ఉంటుంది. మీకు బ్లడ్ తగ్గిపోయింది అనుకోండి, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీలో నార్మల్ డెలివరీ అయితే ఒక 500 ml ఆఫ్ బ్లడ్ లాస్ నార్మల్ గా ఉంటుంది. సిజేరియన్ అయితే 750 to 800 ml ఆఫ్ బ్లడ్ లాస్ ఉంటుంది అనమాట. సో మనం మంచి డైట్ తీసుకొని మన బాడీని మనము ఆ కొంచెం బ్లడ్ లాస్ అయినా కూడా తట్టుకునేటట్టు తయారు చేస్తే ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో పోయిన బ్లడ్ వల్ల మళ్ళీ నీరసం వచ్చేసి పీపీహెచ్ లోకి వెళ్ళిపోయి షాక్ లోకి వెళ్ళిపోయి అలాంటి ఇబ్బందులు రాకుండా, లేకపోతే బ్లడ్ తెచ్చి ఎవరో ఒకళ్ళు ఎక్కించుకోవాల్సిన అవసరం రాకుండా, ప్లస్ బ్లడ్ తగ్గిపోయిందని మన బేబీ గ్రోత్ యూజీఆర్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అనమాట. సో ఈ 7-8 టిప్స్ ఫాలో అయ్యారంటే మీ బేబీ హెల్దీగా ఆరోగ్యంగా చక్కగా డెలివరీ అవ్వచ్చు. ఓకే.